కూటమి పాలనలోని మహిళల సంక్షేమం ఎట్లా ఉంది? కూటమి ప్రభుత్వము స్పెసిఫిక్గా టీడీపీ పార్టీ అయితే కనుక ఆది నుండి కూడా మహిళల హక్కుల కోసం, మహిళల మానవత్వం కోసం, మహిళల కోసం, సాధికారత కోసం ఎప్పుడు ఆది నుండి కూడా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. సంక్షేమ అభివృద్ధి అనేది రెండు కళ్ళు టీడీపీ పార్టీకి. అందులో మహిళలకు పెద్దపీట వేస్తున్న పార్టీ ఏదైనా ఉంటే అది టీడీపీ పార్టీ. కూటమి పార్టీ వచ్చాక మరికొంచెం కాన్ఫిడెంట్గా మహిళలు ఇవాళ బయట తిరుగుతున్నారు. ఈరోజు తప్పకుండా న్యాయం మహిళలకు జరుగుతుందని ఒక భరోసా అయితే ఉంది. కూటమి పాలనలోని మహిళల కోసం ఇంకేమేమి చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం అయితే అబ్సల్యూట్లీ బాగా పనిచేస్తుందండి. నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నవాళ్ళు. తప్పకుండా ఏమి చేస్తే బాగుంటుంది అనేది ఆయనకు ఒకరు గైడ్ లైన్స్ ఇవ్వకలేదు. తప్పకుండా మన కోసం అయితే మంచి పనులు చేస్తారు. మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళా సాధికారత కోసం పని చేస్తున్న నాడు ఎన్టీఆర్ నుండి ఇవాళ చంద్రబాబు నాయుడు వరకు అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత గట్టిపడి అక్కడ మోడీ గారు కానీ లేకపోతే ఇక్కడ త్రిమూర్తులు ఉన్నారు. ఇప్పుడైతే స్పెసిఫిక్గా వీళ్ళు చేసిన ప్రతి పథకం మహిళలకు డైరెక్ట్గా చెందుతుంది. కుటుంబ మిషన్ ద్వారా మహిళలు చాలా మంది లబ్ధి పొందారు. చాలా సంతోషంగా ఉన్నారండి వాళ్ళందరూ.